హలో, హాయ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫన్ ఫుడీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన రెసిపీ సాంబార్ అండి. నా స్టైల్లో సాంబార్ ఎలా చేస్తానో చూద్దాం. ఇప్పుడు నేను చూపించినట్లుగా ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం లావుగా కట్ చేసుకోవాలి. అలానే తాలింపు కోసం పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఆనపకాయ ముక్కల్ని స్క్వేర్గా కట్ చేసుకున్నాను. అలానే ఇక్కడ ముల్లంగి దుంపల్ని రౌండ్గా కట్ చేసుకున్నాను. టమాటోస్ కూడా కొంచెం లావుగా కట్ చేసుకున్నాను. సాంబార్ పౌడర్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. జీలకర్ర, శనగపప్పు, మిరియాలు, మెంతులు, ధనియాలు, రెడ్ చిల్లీస్. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. అయితే నెయ్యిలో వేపుకోవచ్చు, లేదు అంటే నూనె వేసుకొని వేపుకోవచ్చు. పచ్చి శనగపప్పు 2 టీ స్పూన్స్, అలానే ధనియాలు ఒక 3 టీ స్పూన్స్, అలానే మిరియాలు ఒక 1 టీ స్పూన్, అలానే మెంతులు ఒక 1 టీ స్పూన్ వేసుకొని ఆయిల్లో మనం దోరగా వేపుకోవాలి. అంటే లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇలా నేను చూపించినట్లుగా కలుపుకుంటూ వేపుకున్న తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా నేను ఇక్కడ 1 టీ స్పూన్ వేసుకున్నానండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ఎండుమిరపకాయలను వేసుకొని మనం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. మనం లాస్ట్లో వేసుకోవాలి జీలకర్ర, ఎండుమిరపకాయలు అనేవి. ఇవి త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి ఇలా వేసుకొని మనం అన్నీ కలిసేలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేస్తాం. ఈలోపు మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాసు కందిపప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకొని అలానే ఒక చిటికెడు పసుపు, అలానే ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 3 to 5 విజిల్స్ వచ్చే వరకు మనం ఈ పప్పుని ఉడకపెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను మూత పెట్టుకొని విజిల్ పెట్టుకుంటున్నానండి. నేను స్టవ్ ఎప్పుడు కూడా సిమ్లోనే పెట్టుకుంటాను. ఇలా పప్పు ఉడికిన తర్వాత పప్పు గుత్తుతోని మనం ఈ పప్పునంతటినీ కూడా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత నేను ఒక గ్లాసు వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా నేను చూపించినట్లుగా ఆనపకాయ ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, నేను హ్యాండ్ ఫుల్ ఆఫ్ చింతపండుని నీటిలో నానబెట్టుకొని వాటర్లా చేసుకున్నాను. ఆ వాటర్ని పప్పు ఈ వెజిటేబుల్స్ బాగా ఉడికిన తర్వాత ఆ వాటర్ని వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మనం రిమైనింగ్ వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ముల్లంగి దుంపని యాడ్ చేసుకుంటున్నాను. అలానే టమాటో ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. అలానే కొంచెం బ్రాడ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలని కూడా యాడ్ చేసుకుంటున్నాను. సాంబార్లోకి ఎప్పుడైనా కూడా ఇలా బ్రాడ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ టేస్టీగా ఉంటాయండి. అలానే పొడుగ్గా కోసుకున్న గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకుని కడుక్కొని అవి కూడా ఇందులోనే వేసుకుంటున్నాను. అన్నీ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. వెజిటేబుల్స్ అనేవి మన ఇష్టం అండి, ఏవైనా యాడ్ చేసుకోవచ్చు మన టేస్ట్ బట్టి. ఇప్పుడు నా దగ్గర అవైలబిలిటీలో ఉన్న వెజిటేబుల్స్ని నేను యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఈ పప్పుచారుని మరిగించుకోవాలి. చూడండి, ఇలా నేను చూపించినట్లుగా మరిగిన తర్వాత కొంచెం ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఈ టైంలోనే మనం టేస్ట్ చూసుకోవాలి. ఎందుకు అంటే ఈ వెజిటేబుల్స్ అన్నీ ఉడుకుతున్నప్పుడే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే ముక్కలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కాడల్ని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకుంటున్నాను. ఇక్కడ పప్పుచారు అనేది చాలా పల్చగా ఉంటుందండి. ఇది కొంతమంది థిక్ కన్సిస్టెన్సీలో తినడానికి ఇష్టపడతారు. అలాంటి వాళ్ళు కొంచెం చింతపండు పులుసుని చిక్కగా తీసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇలా నేను చూపించినట్లుగా మరిగిన తర్వాత ఈ పప్పుచారుని బాగా కలుపుకోవాలి. లేదు అంటే స్టవ్ అంతా కూడా పొంగిపోతుంది. అలా కాకుండా ముక్కలన్నీ ఉడికాయా లేదా కూడా ఇక్కడే చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత పుల్లదనం కూడా చూసుకొని మనం కావాల్సినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక్క మరుగు రాగానే మనం
దీంట్లో ఇంగువ వాటర్ ఉంటుంది కదండి, ఇంగువ పౌడర్ని నేను వాటర్లో వేసుకొని ఒక 10 మినిట్స్ నానబెట్టుకున్నాను. ఆ వాటర్ని ఈ మరిగిన పప్పుచారులో వేసుకుంటున్నాను. సాంబార్ అంటేనే ఖచ్చితంగా బెల్లం వేయాలండి. నేను ఇక్కడ క్వాంటిటీకి తగినట్టుగా 2 చిన్న ముక్కల్ని వేస్తున్నాను. మీరు తినేదాన్ని బట్టి స్వీట్నెస్ని పంచదార కానీ బెల్లం కానీ వేసుకోండి. వేసుకొని ఇలా నేను చూపించినట్లుగా అది కరిగే వరకు కలుపుకోవాలి. మనం ఆల్రెడీ సాంబార్ పౌడర్ చూపించాను కదండి, వేపి ఫైన్ పౌడర్లా మిక్సీ పట్టుకున్నానండి. ఆ మిక్సీ పట్టుకున్న సాంబార్ పౌడర్ని నేను ఇలా మరుగుతున్న సాంబార్లోని వేస్తున్నాను. చూడండి, ఇలా నేను చూపించినట్లుగా 1 టీ స్పూన్ కానీ 2 టీ స్పూన్స్ కానీ సాంబార్ పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఆవాలు, అలానే ఉల్లిపాయలు, కొంచెం జీలకర్ర వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. అలానే కొంచెం కరివేపాకు, ఇవన్నీ వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఈ తాలింపుని మనం ఆల్రెడీ పెట్టుకున్న సాంబార్లోని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలండి. 5 మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత మనం ఈ తాలింపు అంతా కలిసేలా మనం సాంబార్ని కలుపుకోవాలి. ఇంగువ అనేది ఆప్షనల్ అండి. కొంతమందికి ఇంగువ అనేది ఎలర్జీ ఉంటుంది, అలాంటి వాళ్ళు వేసుకోవద్దు. మీరు చూసి మీకు ఏదైతే పడుతుందో అది వేసుకోండి. ఇలా తాలింపు అంతా కలుపుకున్న తర్వాత నేను కొత్తిమీర కాడల్ని కొంచెం కొత్తిమీరని వేసుకుంటున్నాను. అలానే పచ్చి కొబ్బరికాయ ఉంటుంది కదండి, దాన్ని కొంచెం కూర తీసుకొని ఆ కూరని దించే ముందు యాడ్ చేసుకుంటున్నాను. సాంబార్ అనేది వేడి మీద ఉన్నప్పుడే ఈ కొబ్బరికూర వేసుకోవాలి. నేను స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే కొత్తిమీర కొబ్బరికాయని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.